హైదరాబాద్ మీర్పేట టీచర్స్ కాలనీలో దారుణం జరిగింది. సెలూన్లో శానిటైజర్ తాగి దివ్య బలవన్మరణం చెందింది. సెలూన్ ఓనర్ మురళి దివ్యపై అత్యాచారం చేశాడు. దివ్య పెద్దగా కేకలు వేయడంతో మురళి పరారయ్యాడు. తీవ్ర మనస్తాపంతో సెలూన్లోని శానిటైజర్ తాగింది దివ్య. గతంలో పలుమార్లు రేప్ చేశాడని దివ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే సెలూన్ ముందు యువతి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. గతంలో పలుమార్లు దివ్యపై రేప్ చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సెలూన్ ముందు యువతి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇక డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రైట్. అయితే దివ్య మృతికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు అంటున్నారు. సెలూన్ ఓనర్కు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. నంది హిల్స్లో దివ్య అనే అమ్మాయి ఒక బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నది ఒక 6 నెలల నుంచి. నిన్న మధ్యాహ్నం 3:30 టైంలో అయితే మనకు బ్యూటీ పార్లర్ ఓనర్ను అమ్మాయిని అఘాయిత్యం చేసే ప్రయత్నం చేస్తే అమ్మాయి తిరస్కరించి ఈ అవమానం తట్టుకోలేక శానిటైజర్ తాగడం జరిగింది. శానిటైజర్ తాగిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ ఓనర్ అందరూ కలిసి నక్షత్ర హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ నక్షత్ర హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత అమ్మాయి మంచిగా చెప్పి అమ్మాయి వాళ్ళ ఇంటికి సంతోషంగా తీసుకుపోవడం పంపించడం జరిగింది. అయితే అమ్మాయికి ఈరోజు 10:30-11 టైంలో మనకు కొద్దిగా హెల్త్ ఇష్యూ రావడం వల్ల అక్కడి నుంచి హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్ తీసుకుంటుంటే మధ్యలో చనిపోయినట్లుగా మన గ్లోబల్ హాస్పిటల్ నుంచి మనకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను జరిగిన విషయంపైన కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ చేసి దానిపైన విచారణ చేయడం జరుగుతుంది. పలుమార్లు అత్యాచారం చేసి బెదిరించి ఎవరికైనా చెప్తే చంపుతా అని చెప్పి బెదిరించినట్టు సమాచారం సార్. దానిపైన మనకు ఇన్వెస్టిగేషన్లో దాని కూడా బయటకు వస్తుంది. ప్లస్ వాళ్ళని కూడా మేము కస్టడీ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లో తర్వాత వివరిస్తాం. నిందితులు లొంగిపోయినట్టు వచ్చి మేము తీసుకుని వచ్చి మీ మన కస్టడీలో ప్రజలుగా అమ్మాయి వాళ్ళ మదర్తో పాటు సంతోష్ నగర్ ఉంటున్నారు. తర్వాత వాళ్ళ నీటి పాప తక్కలపల్లి చింతపల్లి మండలం నల్గొండ. నిందితులు వాళ్ళు ఇంకా మనకు డీటెయిల్స్ వచ్చి ఉన్నాయి. వచ్చిన తర్వాత మనం మీకు ఫర్దర్ నేను వివరిస్తాను. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరిస్తాను. మురళి. మీర్పేట టీచర్స్ కాలనీలో జరిగిన దారుణానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, మీర్పేటలో జరిగినటువంటి ఈ దారుణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మీర్పేటలో ఉధృత వాతావరణం కనిపిస్తుంది. బాబ్ పార్లర్లో దివ్య అనే ఒక యువతి చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని ఓనర్ మురళి చాలాసార్లు వేధింపులకి పాల్పడ్డాడు. గతంలో కూడా చాలాసార్లు తను వేధించడం జరిగింది. కొట్టడం, కాలుతో తొక్కడం ఇవన్నీ జరిగింది. గతంలో చాలాసార్లు లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. అమ్మాయి ససేమీరా అనడంతో ఏ రోజైతే ఇవాళ అమ్మాయిని వేధించడం జరిగింది. వెంటనే అమ్మాయిని కొట్టడంతో అమ్మాయి గట్టిగా కీకలు పెట్టడంతో ఓనర్ మురళి అక్కడి నుంచి పారిపోయాడు. అవమానం తట్టుకోలేక తీవ్రమైన మనస్తాపంకి గురై అక్కడ ఉన్న శానిటైజర్ అమ్మాయి తీసుకోవడం జరిగింది. వెంటనే తను చనిపోయింది. అంటే ఎప్పుడైతే చికిత్స తీసుకునే ఏదైతే అక్కడ ఉన్న స్థానికులందరూ గుర్తించి అమ్మాయిని వెంటనే చికిత్సకి తీసుకెళ్లారు హాస్పిటల్లో. మరో హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యే సమయంలో తను చనిపోయింది. కుటుంబ సభ్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబ్ బ్యూటీ పార్లర్లో అక్కడ తన బాడీని పెట్టి ఆందోళన చేస్తున్నారు. మాకు జస్టిస్ కావాలి అని చెప్పి అక్కడ అంతా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. గతంలో కూడా చాలాసార్లు అనేక సార్లు తన మీద రేప్ అటెంప్ట్ చేశారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాం. తనకి పోస్ట్ మార్టం జరుగుతుంది. అదేవిధంగా చనిపోక ముందు
ఎప్పుడైతే తను శానిటైజర్ తీసుకోకముందు వాళ్ళ అక్కకి కాల్ చేసి మాట్లాడింది. నన్ను చాలాసార్లు వేధించాడు, కిందేసి కాలుతో తొక్కాడు, నన్ను మస్తుసార్లు కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. నేను ఫోన్ మాట్లాడుతున్న సమయంలో నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, నీ ఇంట్లో వాళ్ళకి చెప్తా అని బెదిరించడం జరిగింది. అదేవిధంగా నాకు చాలాసార్లు భయం వేసింది, చంపేస్తా అని చెప్పాడు. అందుకే నేను చెప్పలేకపోయాను. చాలాసార్లు నాతో దురుసుగా ప్రవర్తించాడు, అసభ్యంగా మాట్లాడాడు, నా మీద చెయ్యి వేశాడని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. నా వల్ల అవ్వట్లేదమ్మా అని చెప్పిన వెంటనే తను ఆ మనస్తాపంకి గురై అవమానం తట్టుకోలేక వెంటనే శానిటైజర్ తాగిన వెంటనే మురళి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే దివ్య పని చేస్తుందో దివ్య కూడా మురళిని అన్న అని అంటది. అన్నాక కూడా అతను బలవంతంగా వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి తనని భయపెట్టించాను, మీ ఇంట్లో చెప్తాను అని చెప్పి ఇలా మాయమాటలు చెప్పి వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స తీసుకున్న సమయంలో తను చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా అయితే కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు మాకు జస్టిస్ కావాలి. ముందు యువతి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. సో పోలీసులు ఏమంటున్నారు, వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? సో అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుంది మరి? మీర్పేటలో ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణంగా అనిపిస్తుంది. పోలీసులు ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా పూర్తిగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే అవుతుంది. అక్కడ సుమారుగా 200 మంది కలిసి ఏదైతే బాబ్ ఫ్యామిలీ సాలోన్ బయట కూర్చొని మాకు జస్టిస్ కావాలి, అమ్మాయిని అన్యాయంగా చంపేశారు, రేప్ అటెంప్ట్ చాలా సార్లు చేశారు, మా అమ్మాయిని వేధించాడు, చనిపోకముందు తను ఫోన్లో మాట్లాడింది, ఆ కాల్ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. దివ్య అనే యువతి బలవన్ మరణం చెందింది. సెలూన్లో శానిటైజర్ తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. గతంలో సెలూన్ ఓనర్ పలుసార్లు తనపై అత్యాచారం చేసినట్టుగా ఆమె బంధువులు చెప్తున్నారు. తనపై అత్యాచారం చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సెలూన్లో శానిటైజర్ తాగి దివ్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు.